జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల సందర్శనలో మూడవ దివ్య దేశమైన తంజమామణికోయల్ నీలమేఘ పెరుమాళ్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో మూడవది అయిన తిరుతంజమామణికోయల్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరుకు 5 కిలోమీటర్ల దూరంలో వెన్నారు నది ఒడ్డున కలదు. ఈ దివ్యదేశంలో 3 ఆలయాలు ఉంటాయి. శ్రీమన్నారాయణుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. శ్రీ నీలమేఘ పెరుమాళ్ ఆలయం, తిరుమణికుండ్ర పెరుమాళ్ ఆలయం మరియు వీర నరసింహ పెరుమాళ్ ఆలయం ఉంటాయి. ఈ 3 ఆలయాల సమూహం కలిపి ఒక దివ్యదేశంగా ఏర్పడింది. నీలమేఘ పెరుమాళ్ ఆలయంలో నరసింహస్వామికి ఇరుపక్కల శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు. గర్భాలయంలో పరాశర మహర్షి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న అమృత పుష్కరిణికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయంలో పూదత్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, నమ్మాళ్వార్లు కూడా మంగళాశాసనాలు జరిపారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి పురాణాల ద్వారా తెలుసుకుందాం. పూర్వము పరాశర మహర్షి ఇంద్రుడి నుండి అమృతమును తీసుకొని తాను కొంత సేవించి మిగిలిన అమృతంను తన ఆశ్రమం వద్ద ఉన్న పుష్కరిణిలో కలపగా ఆ పుష్కరిణి అమృత పుష్కరిణి అయింది. ఒకసారి తంజకుడు, దండకుడు, తారకుడు అనే 3 రాక్షసులు పరాశర మహర్షి ఆశ్రమానికి వచ్చి దాహం వేయగా ఆ పుష్కరిణిలో నీరు తాగారు. అందువల్ల వారి శక్తి అధికమయ్యి ఋషులను, మునులను మరింత బాధ పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు పరాశర మహర్షి శివుడి కొరకు ప్రార్థించగా నారాయణుడు మాత్రమే ఈ రాక్షసులను సంహరించగలడని పరమశివుడు చెప్పగా పరాశర మహర్షి శ్రీమన్నారాయణుడి కొరకు తపస్సు చేసెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు చండిక అనే శక్తిని రాక్షస సంహారం కోసం పంపగా చండిక ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించింది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా వచ్చి తంజకుడిని సంహరించెను. అందుచేత ఈ ఆలయానికి తంజమామణి కోవెలుగా పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుడు మరలా వరాహ అవతారం దాల్చి భూమిలో దాక్కున్న దండకుణ్ణి సంహరించెను. చండికాదేవి తారకుణ్ణి వధించెను. ఈమెకు ఏకవీరగా నామకరణం చేశారు. రాక్షసులను సంహరించినందుకు పరాశర మహర్షి విష్ణుమూర్తిని లక్ష్మీదేవితో పాటు ఈ ప్రదేశంలో ప్రత్యక్షంగా ఉండమని కోరెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు ఇక్కడ నీలమేఘ పెరుమాళ్, సెంగవల్లి తాయారుగా ఇక్కడ వెలిసారు. అందుచేత ఈ ఆలయానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యము, భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.